వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పర్వాలేదు, మా జనరల్ గా ఉంది, పెద్ద ప్రత్యేకత ఏం లేదు, జనరల్ గా బాగానే ఉంది. బాగుంది, ఎలివేషన్స్ అట్లా ఏమి ఉండవు, సింపుల్ గా బాగుంది. జస్ట్ పుష్ప 2 కాలేదు, కానీ తక్కువ అంచనాలతో పెట్టుకొని చూస్తే మాత్రం బాగుంటది. తక్కువ అంచనాలతో చూస్తే బాగుంటది అన్నమాట. సూపర్. 3 సాంగ్స్ బాగున్నాయి. సూపర్ హిట్. పుష్ప 2కి రీచ్ అవ్వచ్చు, చెప్పలేం. బాగుంది సినిమా. సూపర్ బాగుంది. సూపర్. బాగుంది. మ్యాన్ షో రామ్ చరణ్ సూపర్. అంతా కాదు, నార్మల్. శంకర్ మార్క్ బాగా కనిపించింది. శంకర్ మార్క్ బాగుంది సినిమాలో. యాక్షన్ సూపర్ చేశాడు. శంకర్ మార్క్ అనేది బాగా కనిపిస్తుంది. సినిమా మాత్రం బాగుంది, సూపర్. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం సూపర్ గా చేసాడు, బాగుంది సినిమా. అయితే బాగుంది. సినిమా ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? పొలిటికల్ లేకుంటే ఎలా? పొలిటికల్ ప్లస్ మొత్తం దానికి సంబంధించి రెండు ఉన్నాయి. పొలిటికల్ గురించి మూవీ అయితే ఇంకా బ్రిటిష్ సంబంధించి ఇందులో ఏముంది? ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉంటది, పరిపాలన ఏ విధంగా చేయాలనేది చెప్పిన మెసేజ్ ఇచ్చినారు. కామెడీ పెద్దగా లేదు, ఎక్కువ లేదు, ఎక్కువ పొలిటికల్ గురించే వచ్చింది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఒకరికొకరు నస్తుంది, ఎవరు ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ఆర్కి చెప్పలేం, అంత ఉండకపోవచ్చు. సంక్రాంతికి గేమ్ చేంజర్ అనేది గేమ్ చేంజ్ చెప్పలేము. తర్వాత ఇంకో సినిమా ఏదన్నా బాగుంటే మళ్ళీ దానిపై వెళ్ళిపోతారు కదా. సినిమా బాగుంది. శంకర్ మార్క్ పాటల్లో తప్ప స్టోరీలో పెద్దగా అనిపించలేదు. కొన్ని సీన్లు అయితే బాగున్నాయి. ఓవరాల్ గా గేమ్ చేంజర్ పర్లేదు, చూడొచ్చు ఒకసారి. శంకర్ మార్క్ అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన లేదు. ఆయన చేసినవన్నీ పాటలకు బాగున్నాయి. పాటలు అయితే ఎక్స్ట్రాడినరీ. హరీష్ జయరేష్ ఆయన యాక్షన్ సూపర్. అలాగా మన గ్లోబల్ రామ్ చరణ్ స్టార్ కూడా సూపర్ యాక్ట్ చేశాడు. యాక్టింగ్ అయితే రామ్ చరణ్ ఎరగదీశాడు, డాన్స్ కానీ పాటలు కానీ. కానీ స్టోరీ కొంచెం జనాలకి అంటే రొటీన్ స్టోరీనే డిఫరెంట్ కాకుండా మామూలుగానే తీశాడు. ఆ స్టోరీ మామూలు చూసే స్టోరీ. పాటలకు జనాలు లేచెళ్ళిపోతున్నారు, అస్సలు నచ్చలేదు. సూపర్. మా అన్న రామ్ చరణ్ సూపర్ గా తీశాడు. అంటే తెలంగాణలో సినిమా మూవీ తీశారు కదా. అవునండి. సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ సినిమాలో కూడా సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చాడండి. ఎందుకు ఏమంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో, ఒక రాజకీయ నాయకుడు ఎలా చెయ్యాలో అనేది ఇప్పుడు మన చరణ్ చేసి చూపించాడు. సూపర్ యాక్టింగ్ చంపేశాడు, అంతే. అలా చేశాడు యాక్టింగ్. అందుకే పెద్ద డైరెక్టర్ ఆయన ఆట మనకు సార్ చెప్పలేం. ఆయన నటన సూపర్ హైలైట్. రామ్ చరణ్ గారిని కూడా బాగుంది, డబుల్ క్యారెక్టర్ అని బాగా చేశారు రామ్ చరణ్. బాగుంది. అంతా రాజకీయం గురించి. బాగుంది, రాజకీయం గురించి. అంటే తెలంగాణలో సంధ్య థియేటర్ లో ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద కమిషనర్ గానీ రేవంత్ రెడ్డి గానీ ఈ సొసైటీకి ఈ సినిమాలు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పారు. అంటే ఈ యొక్క గేమ్ చేంజర్ లో ఏదైనా మెసేజ్ ఉందా? దాని గురించి ఏం లేదు సార్. ప్లెయిన్ గా, నార్మల్ గా, క్యాజువల్ గా ఎలా అయితే ఉన్నాయి మూవీస్ అలానే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందంటే దేనికి సంబంధించి ఈ మూవీ తీసుకున్నారు? రాజకీయంగా తీశారు సార్. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ యాక్షన్ ఉంది. సూపర్ యాక్షన్ అయితే అద్దరు కొట్టేశాడు. లాస్ట్ ఫ్లాష్ బ్యాక్ అంటే అదే మెయిన్, ఫ్లాష్ బ్యాక్ బాగుంది. ఇంకా నార్మల్ ఐఏఎస్ క్యారెక్టర్ అంటే రియల్ ఇన్సిడెంట్స్ అన్ని. ఈ విలన్ మామూలుగా చేయలేదు, విలన్ యాక్టింగ్ భలే ఉంది, హీరో యాక్టింగ్ కూడా భలే ఉంది. ట్రిపుల్ ఆర్ కాదు కానీ దేవరా దాటేస్తున్నారు. సినిమా స్క్రీన్ కట్ అయితే చాలా వర్స్ట్ గా ఉంది. 1.5x స్పీడ్ లో చూసినట్టుంది. ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా ఉంది,
స్టోరీ ఉంది కానీ దాన్ని స్క్రీన్ కటింగ్ చాలా వర్స్ట్ గా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.